వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనకు తెలుసు 4, 5 రోజులుగా మాధవీలత గారికి, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య నెలకొన్నటువంటి వివాదం. జేసీ పార్క్‌లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కేవలం మహిళలను మాత్రమే వాళ్ళు ఆహ్వానించడంపై మాధవీలత గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఆడవాళ్ళు ఎవరూ కూడా ఆ వేడుకల్లో పాల్గొనవద్దని చెప్పేసి ఆమె కోరారు. అక్కడ ఆకతాయిలు, అది కూడా మద్యపానం చేసేవాళ్ళు, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి భద్రత ఉండదు అని చెప్పేసి ఆమె తన కన్సర్న్‌ని ఆడవాళ్ళ పట్ల వ్యక్తం చేశారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఆయన ఆమె పైన పరుష పదజాలంతో విరుచుకుపడ్డారని చెప్పాలి. ఈవెన్ ఆమెను బాడీ షేమింగ్ కూడా చేశారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి స్వయంగా మాధవీలత గారు మన ముందున్నారు. నమస్కారం మాధవీలత గారు. నమస్తే అండి. అండి. సో మీకు తెలుసు, ఇక ఉపోద్ఘాతం అవసరం లేదు. సో దీనికి అంటే ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే చాలా బాగా జరిగింది. కొన్ని వేల మంది స్త్రీలు, అంటే తాడిపత్రి మహిళలు అక్కడికి వచ్చారు. తాడిపత్రి మహిళలను కించపరుస్తూ మాధవీలత గారు మాట్లాడారు. ఈ పేరు కూడా ఆయన ఉచ్చరించలేదు. ఒక పేరు పెట్టి అన్నట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి మహిళ అన్నట్లుగా మాట్లాడారు. అలాగే మీకు సంబంధించి, మీ ఆహార్యానికి సంబంధించి, మీ శరీరానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏమంటారు మీరు? పాయింట్ నెంబర్ 1 అండి. ఆయన పేరు అప్పుడప్పుడు విన్నాను తప్ప ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. ఎందుకంటే నాకేం పని లేదు కాబట్టి. ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత ఓకే ఈయన అని చెప్పేసి అర్థమైపోయింది. సో అంత ఏజ్ వచ్చిన వ్యక్తి, ఆల్మోస్ట్ కాలం అంతా అయిపోయింది. ఇక కాలం అయిపోయిన తర్వాత కాలం చేసే ప్రక్రియలో ఉన్న మనిషి. ఆయన భాష, ఆయన విధానము, ఆయన వ్యవహరించే తీరు చూస్తుంటేనే ఆయన ఎలాంటి సంస్కారం అన్నది మనకు అర్థమైపోతుంది. నేనేం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు. నేను తిరిగి రివర్స్ లో నేను అదే మాట ఆయన అనక్కర్లేదు. ఎందుకంటే ఆయన సంస్కారం ఏంటన్నది ఆయన భాష మాట్లాడుతుంది. ఆడవాళ్ళకి చైతన్యం కలిసి ఆయన బిఫోర్ వీడియో చూసాను. ఆడవాళ్ళకు ఇది కావాలి, ఆడవాళ్ళు స్వేచ్ఛ ఉండాలి, ఆడవాళ్ళు పార్టీలు చేసుకోవాలి, ఆడవాళ్ళు అర్ధరాత్రి రావాలి, ఆడవాళ్ళు ఎగరాలి, ఆడవాళ్ళు డీజే చేసుకోవాలి, ఆడవాళ్ళు అది చేయాలి అని చెప్పి ఆడవాళ్ళు సేఫ్టీగా ఉండని చెప్పిన ఒక ఆడపిల్లని పట్టుకొని ప్రాస్టిట్యూట్ అనేసాడు. మరి ఆయన ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఏంటి, గౌరవం ఏంటి అన్నది మరి ఆయన మాటల్లోనే. ఇప్పుడు డబుల్ టంగ్ అంటారు కదా, పావులాలకలాగా రెండు ఆయనే మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలన్నది ఆయనే. మరి అదే స్వేచ్ఛని రాజ్యాంగబద్ధంగా ఉపయోగించుకొని సంస్కారవంతంగా మాట్లాడిన నన్ను పట్టుకొని అన్ని బూతులు మాట్లాడాడు. ఇక అది ప్రజలే నిర్ణయిస్తారు. మరి తాడిపత్రిలో ఉన్నటువంటి మహిళలు, మహిళలందరూ మీరు సేఫ్టీగా ఉండండి అని చెబితే మరి తాడిపత్రి మహిళలందరికీ కోపం వస్తే దానికి మరి నేనేం చేయలేను. వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. మరి తాడిపత్రిలో ఉన్న పురుషులందరూ కూడా పర్వాలేదు, మా ఆడవాళ్ళు ఎలా పోయినా మాకు ఓకే, మా ఆడవాళ్ళు ఎగిరినా ఓకే, అర్ధరాత్రులు తిరిగినా ఓకే అని చెప్పేసి అక్కడ పురుషులు అనుకుంటే కూడా మరి సోషల్ మీడియాలోకి వచ్చి సినిమా వాళ్ళు ఒక చిన్న డ్రెస్ చేసుకుంటేనే, ఒక పార్టీకి పోతేనే చీ థూ అనే కామెంట్లు చేసేవాళ్ళు. మా ఆడవాళ్ళకు నేను కూడా ఆడదాన్నే కదండి. సరే నేను ఆడమ్మాయిని కాను అనుకుంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పింది ఆడవాళ్ళ సేఫ్టీ గురించే కాబట్టి నేనేమీ తప్పు మాట్లాడలేదు. నేను 100% రాజ్యాంగంలో 19A ఆర్టికల్ ని వినియోగించుకొని చాలా సంస్కారవంతంగా మాట్లాడడం జరిగింది. దాని మీద కేసులు పెట్టుకోమని చెప్పండి, థ్రెటన్ చేసుకోమని చెప్పండి, పోనీ చంపేసుకోమని చెప్పండి. మరి ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి అంత గొప్పగా మాట్లాడిన ఆయన స్వేచ్ఛ అన్నది లిమిట్ లో ఉంచుకోండి అని చెప్పిన నన్ను మరి బూతులు తిడితే ఓన్లీ తాడిపత్రి ఆడవాళ్ళ, బయట వాళ్ళు ఆడవాళ్ళు కాదా? అంటే తాడిపత్రిలో ఉన్న మహిళలే గౌరవించదగిన వాళ్ళ? సో బయట మహిళలు గౌరవించదగిన వాళ్ళు కాదు, ఆ ఊర్లో వాళ్ళే పతివ్రతలు, బయట వాళ్ళు పతితలు అని మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో తెలుస్తుంది. మరి ఆయన సంస్కారాన్ని ప్రజలే చూసుకుంటారు కాబట్టి నేనైతే ఆ పెద్ద మనిషి మీద కేవలం వయసుకు గౌరవం ఇచ్చి నేను ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు. మీరు అసలు అంటే మీరు ఆ మాటలు అంటే ఆడవాళ్ళకి పిలుపునివ్వటం మీద ఏమంటారు? ఎందుకు మీరు చేశారంటారు? అంటే చాలా మంది ఉంటారు కదా, మీరు ఎందుకు అంటేనండి, ఆ ప్రత్యేకించి ఏదో లేడీస్ నైట్ అన్నారు. అది పెన్నా నది ఒడ్డున జరుగుతుంది. ఆ లొకేషన్ వచ్చేసేసి అక్కడ వచ్చేసి యాజ్ పర్ పోలీస్ రికార్డు చట్టపరంగా వచ్చేసేసి అక్కడ గాంజా తీసుకునే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి అది లీగల్ గానే చాలా కేసులు ఫైల్ అయినాయి. అట్ ద సేమ్ టైం కొంతమందిని వదిలేస్తూ ఉంటారు పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల వదిలేకపోతే అసలు ఎక్కడ కూడా మరి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇంకెక్కడ కానీ గాంజా దొరకదు. పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేయడం వల్లనే విచ్చలవిడిగా దొరుకుతుంది. కొన్ని సందర్భాలలో
తెలియకుండా చేస్తూ ఉంటారు. కానీ తెలిసి కూడా మనకు జరుగుతుంది ఒక చిన్న ప్రాంతాలలో అంటే పోలీసుల దృష్టికి వచ్చి రానట్లు పాపం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళకి ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. పాపం వాళ్ళు బతకాలి, భార్య బిడ్డలు ఉంటారు కాబట్టి నేను పోలీసులను తప్పు పట్టను. అదే. సో మరి ఆ ప్రాంతం అలా ఉన్నప్పుడు అలాంటి చోట దట్టు 31st నైట్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఉమ్, సెన్సిటివ్ థింగ్. ఇప్పుడు మన 'పుష్ప' సినిమాకి అందరూ ఎంజాయ్ చేయడానికే పోయారు. మరో మహిళ ప్రాణం పోయింది. ఉమ్, ఇక్కడ కూడా అందరూ ఎంజాయ్ చేయడానికే పోతారు. ఏ అమ్మాయిని ఎత్తుకుపోతే ఉమ్, జాగ్రత్తగా ఉండడం అనేది మహిళల బాధ్యత కదా! వాళ్ళని జాగ్రత్తగా ఉంచడం అనేది మరి ఆ ఊరి పురుషుల యొక్క బాధ్యత కూడా కదా! చాలా మంది తండ్రులుంటారు, అన్నలుంటారు, భర్తలుంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతో మంది స్నేహితులుంటారు, బంధువులుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఏమి జరగలేదు కాబట్టి సంతోషం. ఏమైనా జరిగితే జాగ్రత్త ఉమ్, చెప్పడం కూడా చెప్పా. ఇది ఎలా ఉందంటే ఇంట్లోంచి పిల్లలు బయటికెళ్తుంటే జాగ్రత్తగా ఉండు, తొందరగా ఇంటికి రా అని ఆడపిల్లకి పేరెంట్స్ ఉమ్. చెప్తే, "నువ్వు చాలా తప్పు చేసావు తెలుసా? నువ్వు మా రాజ్యాంగ స్వేచ్ఛని విస్మరిస్తున్నావు" అని చెప్పేసి ఆళ్ళ మీద ఎళ్లి పోలీస్ కేస్ పెట్టినట్టు ఉంది. అదే. ఏం పర్లేదు. తర్వాత ఆయన మీ శరీరం గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది దానికి ఎలా మీ స్పందన ఏంటి? అది అదేదో నా ఫస్ట్ సినిమాలో తెలిసి తెలియక ఏదో ఒక ఒక సాంగ్‌లో సంబంధించి ఏదో పూలేసేటటువంటి ఆయన చెప్తే తప్ప నాకు గుర్తు రాలేదు. ఓహో! అట్లాంటి ఒక అది ఏ సినిమా ఒక అండి? ఏ సినిమా సన్నివేశంలో కూడా షూటింగ్ అది? ఏ నాకు సినిమా గుర్తులేదు. షూటింగ్? ఆ! గుర్తులేదు. 20 రోజుల పాటు షూటింగ్ మీకు ఇచ్చామని చెప్పారు. తాడిపత్రిలో అండి. నాకు తాడిపత్రిలో షూటింగ్ చేసినట్లయితే టు బి హానెస్ట్‌లీ గుర్తు లేదు అండి. 20 రోజులు కాదు 10 రోజులు. నేను పొద్దుటూరులో అనుకుంటున్నాను. ఐ ఓకే. థాట్ పొద్దుటూరు అండి. ఒకవేళ ఇన్ కేస్ పొద్దుటూరు కాకపోతే నాకు నిజంగా నేమ్స్ కన్‌ఫ్యూజన్. ఓకే. తాడిపత్రిలో ఇప్పుడు ఇది మరీ బావుంది. ఆ ఊర్లో షూటింగ్‌లు చేసుకోకూడదా ఏంటి? పోనీ హ్మ్. షూటింగ్‌లు చేస్తే నేను ఎవరినన్నా ఏమన్నా అన్నానా? మరి ఆ ఊరు వాళ్ళే చెప్పాలి. నేను ఎవరినన్నా ఏమన్నా అన్నానా? ఎవరితో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశానా అని చెప్పేసేసి. నేను పోయాను. నేను షూటింగ్ చేసుకున్నాను. నేనొచ్చాను. అదే. ఇన్ హ్మ్. కేస్ అది అయితే. ఇకపోతే ఏదో సినిమాలో నా బాడీ మీద పూలు జల్లారంట. అంటే హ్మ్. దేర్ ఇస్ ఎ సింపుల్ లాజిక్. అంటే లోపల డ్రెస్ అనేది ఒకటుంటుంది. చాలా హ్మ్. క్వైట్ న్యాచురల్‌గా డ్రెస్ ఉంటుంది. డ్రెస్ మీదే పూలు చల్లుతారని అంటే ఒక మినిమమ్ బేసిక్ సినిమా నాలెడ్జ్ లేకుండా ఆయన ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్నారన్న విషయం అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. ఎవరన్నా బట్టలిప్పుకొని పూలు జల్లిపిచ్చుకుంటారా సినిమా షూటింగుల్లో? అదే. డెఫినిట్‌గా డ్రెస్ ఉంటుంది. హ్మ్. విచ్ ఈస్ కాల్డ్ షార్ట్ డ్రెస్ అని ఉంటుంది. ఇప్పుడు అదే. అదే తాడిపత్రిలో ఎంతమంది సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు లేరు ఇన్‌స్టాగ్రాముల్లో. అదే అదే. సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఎంతమంది హీరోయిన్స్ అవ్వాలి, సినిమాలోకి రావాలని ఆశపడే అమ్మాయిలు లేరు. అదే. ఆళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా హాఫ్ న్యూడ్‌గా గూడా నటించే అమ్మాయిలు చాలా మందే ఉంటారు అదే ఊరు నుంచి. అది అదే. వాళ్ళకి హ్మ్. సినిమా మీద ఉన్న ప్యాషన్. నేను ఎక్కడ ఓకే. హాఫ్ న్యూడ్‌గా ఏం నటించలేదు. ఎక్కడ హ్మ్. క్లీవేజ్‌లు చూపించలేదు. నాకేమో రోజెస్ ఇంతవరకు ఉంటాయి. ఇంతవరకు ఉంది అంటే విచ్ మీన్స్ ఇంతవరకు డ్రెస్ ఉంటుందక్కడ. అదే. హ్మ్. విచ్ ఈస్ ఓన్లీ షోల్డర్స్ విజిబుల్ తప్ప అక్కడ ఏమీ కనిపించదు. కరెక్ట్. అండ్ యాక్చువల్‌గా మీరు నచ్చ 'నచ్చవులే' సినిమాలో 'నిన్నే నిన్నే కోరే' సినిమాలో బాత్ టబ్‌లో లీప్స్ ఏసింది కూడా అదే కదా! ఓకే. అక్కడ అంతే అవును. చూపిస్తారు. అవును. అవును. హ్మ్. హ్మ్. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. దాన్ని ఆయన భూతు అనుకుంటే ఒక సినిమా ప్రక్రియని బట్టలిప్పుకొని పడుకున్నారంటే అండ్ మేబీ ఆయనకున్న నాలెడ్జ్ అట్లాంటిదేమో అండి. అంటే అలా పూల జల్లో, ఆకుల జల్లో అంటే అలా న్యూడ్‌గా పడుకోబెట్టి పూలు, ఆకులు చల్లుతారు అనేటటువంటి అంటే ఏదో అంటే ఏమంటారు ఒక అన్‌ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ ఒక పర్సన్ సినిమాల్లో ఇట్లా న్యూడ్‌గా పడుకోబెట్టి ఆకులు పోస్తారు అనేటటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. మేబీ ఆయన బోర్న్ అండ్ బ్రాట్ అప్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి దాన్ని కూడా నేనేం తప్పు పట్టట్లేదు. అది ఆయన ఆలోచన సరేలెండి. ఇంక దాన్ని మనం ఈ ఏజ్‌లో మార్చాలనుకోవడం కరెక్ట్ కాదు కదా! అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మీరందరూ కూడా మీ పార్టీ గాని, అంటే మీరున్న పార్టీ బీజేపీ గాని, తెలుగుదేశం, జనసేన 3 కూడా కూటమిగా ఉన్న పరిస్థితి కదా! దీంట్లో ఇప్పుడు మీరు హ్మ్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఇలా చేశారు, బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకురాలు స్త్రీ చేశారు అని చెప్పేసి, ప్రతినిధి చేశారని హ్మ్. చెప్పేసి ఒకటి వస్తూ ఉంది. సో, దీన్ని హ్మ్. రాజకీయంగా అనుకున్నప్పుడు ఎలా చూస్తారు? ఎందుకంటే ఆయన తీవ్రమైనటువంటి ఇంకొక ఆరోపణ కూడా చేశారు. సో, మళ్ళీ అంటే జగన్ హ్మ్. ప్రభుత్వమే కరెక్ట్ అనిపిస్తా ఉంది అని చెప్పేసి, అదే బెటర్ అనిపిస్తా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కంటే హ్మ్. కూడా అని కూడా ఆయన కామెంట్ చేశారు. దానికేమంటారు? ఆ మాట అన్నందుకే ఫస్ట్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని స్పేర్ చేసుకుంటూ పోకూడదు కాబట్టి. ఇక అది వాళ్ళకి సంబంధించిన విషయం. అసలు నేను రాజకీయానికి సంబంధించి నేనేం మాట్లాడలేదు. నేను రాజకీయానికి సంబంధించి మాట్లాడేటప్పుడు నేను ఒక బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నానని ధైర్యంగా చెప్పుకొని మాట్లాడతానండి. నేను ఎవరికి భయపడాలి చెప్పండి? కానీ నేను మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. నేనెప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు ఏం కొత్తేం కాదు. సో, హ్మ్. నాకలవాటైన విషయము. దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు రాజకీయాలకి లింక్ పెట్టారు.
బీజేపీలో ఇలాంటి వాళ్ళే ఉన్నారా? ఇట్లాంటి ఏవో చాలా చాలా నీచమైన మాటలు మాట్లాడారు. సరే తాడిపత్రి నుంచే మరి బీజేపీకి ఉత్తమ మహిళల్ని పంపించి ఆంధ్ర, తెలంగాణలో హైర్ చేపియమని చెప్పండి ఆయన్ని. అంతే కదా! ఇక ఎవ్వరు మంచోళ్ళు లేరు. కేవలం మా తాడిపత్రి మహిళలే మంచోళ్ళు ఉన్నారంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు అంటే అక్కడ తాడిపత్రి మహిళలు గూడా థింక్ చేయాలి. అంటే మేమే మహిళలమా? బయటోళ్ళు మహిళలు కాదా? ఏమన్నాడు అని. అలా అడగడానికి వాళ్ళకి ధైర్య సాహసాలు ఉండవనుకోండి. కొంతమందికి అలాంటి ఆలోచన వచ్చినప్పటికిని కూడా. కొంతమంది మేబీ మేమే మహిళలము, అంటే మేమందరం పతివ్రతలము, పక్క ఊరోళ్ళందరూ పతితలు అని అనుకుంటే గనక దానికి ఇంకెవరేం జేయలేరు. అది వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుందని నేనంటాను. దీన్ని పొలిటికల్ లింకప్ చేసి మాట్లాడుతున్నారు. మరి పొలిటికల్ లింకప్ చేసి బీజేపీ వాళ్ళందరూ థర్డ్ జెండర్ గాదు, ఫోర్త్ జెండరు అని ఆయనన్నారు. అయినప్పటికిని గూడా బీజేపీ వాళ్ళు స్పందించలేదంటే, నేను మేబీ ఫోర్త్ జెండర్ గాదు, ఫిఫ్త్ జెండర్ ఏమో అని నాకు గూడా అనుమానం వచ్చే అవకాశం కల్పిస్తున్నారు మరి మా వాళ్ళు. ఇట్స్ ఓకే. నేనైతే ఏదో నాకు పార్టీ అండగా వస్తుంది. నా పార్టీ విరగబడి నాతో పక్కనుంటుంది. నాకు తెగ సపోర్ట్ చేస్తుందని నేనెప్పుడు మాట్లాడనండి. నేనెప్పుడు ఏం మాట్లాడాలనుకుంటానో అదే మాట్లాడతాను. నేనొకటే నమ్ముతాను. అంటే మనం ఒంటరిగా పుట్టాం, పార్టీకి ఒంటరిగా మీరు చస్తాం. మాట్లాడడానికి పార్టీకి మీరు అన్నదానికి సంబంధం ఏ లేదని రకంగా చెప్పేసి సంబంధం అండి? నేను న్యూ ఇయర్ రోజు మహిళలందరూ సేఫ్టీగా ఉండండి అని చెప్తే ఇది ఏ రకంగా పార్టీకి సంబంధం అవుతుంది చెప్పండి? పోనీ నేను ఎవరి పేరన్నా తీసిన్నా అసలు నేను మాట్లాడేటప్పుడు అసలు ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలీదు. ఉమ్. మధ్యలో ఈయనొస్తాడన్న సంగతి కూడా నాకు తెలీదు. నాకేం తెలుసు? నాకేం సంబంధం అండి? నాకేదో ఒకటి వచ్చింది, చూసాను. నాకు అహో! ఈ ప్రాంతం అంతా కొంచెం అంత సేఫ్ కాదు. వెరీ సెన్సిటివ్ ఏరియా అనిపిచ్చింది. సెన్సిటివ్ అంటే అదే ఇట్లాంటి కొంచెం అసాంఘిక కార్యకలాపాలు జరిగేటటువంటి ప్రాంతాల కిందికి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి నేను చేశాను. ఓకే. అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మధ్యలో ఉందా అక్కడ ఈయనొస్తాడని నాకు తెలవదు గదా! ఈ పెద్ద మనిషి వస్తాడని నాకు తెలవదు గదా! అసలు పెద్ద మనిషి ఎవరో గూడా నాకు తెలవదు. దగ్గర ఒడ్డు దగ్గర అక్కడ వాళ్ళంతా కూడా అలాంటివి జరుగుతా ఉంటాయి అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మీడియా వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ ఉండదా అండి? మీరనుకుంటే ఎంత సేపట్లో అండి? మీరు తెచ్చుకోలేరా అండి? ఉమ్. నిజంగా ఆ ప్రాంతంలో ఆ పెన్నా నది ఒడ్డున నిజంగా గాంజా తీసుకునే వాళ్ళు సంచరించట్లేదా? ఓకే. అక్కడ చాలా సార్లు గాంజాకి సంబంధించిన వాళ్ళని పట్టుకోలేదా? పోలీస్ రికార్డ్‌లో ఉండవా అండి? అదే. యాస్ ఎ అవును. సిటిజన్‌గా ప్రతి ఒక్కరు గూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు గదా! ప్రతి ఒక్కళ్ళు పోయి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీడియా వాళ్ళకి ఇంకా ప్రైమ్ ప్రయారిటీ ఉంటుంది. మీరడిగితే ఇవ్వరా? ఎవరడిగినా ఇవ్వాలి. ఇవ్వరా కాదు. అదే అంటే ఇచ్చేటటువంటి సమాచారం రైట్స్ మనకున్నాయి. అవును. సమాచారం తీసుకునే మాట్లాడానండి నేను. అదే. సమాచారం తీసుకోకుండా నేనేమి మాట్లాడలేదు. ఇప్పటికప్పుడు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్‌లు, దొరికిన కేసుల్ని చింపేసేయరు కదా! ఒకవేళ వాళ్ళ యొక్క రౌడీయిజం రాజకీయ బలంతో చింపేసేయాలి, కొట్టేసేయాలనుకుంటే కూడా నేను చెప్పిన దాంట్లో రాజ్యాంగ విరుద్ధంగా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇలాగా ఉత్త పుణ్యానికి గనక నా మీద ఒక కేసు పెడితే గనక మరి ఆ పెట్టిన మహిళ అంటే పాపం ఫోర్స్ చేసి పెట్టిచ్చింటారులే. అమ్మా ఉమ్. నువ్వు బావుండమ్మా అంటే గూడా కేసులు పెట్టొచ్చు అంటే, ఈ రకంగా ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రుల మీద కేసులు పెట్టాల్సొస్తది. ఇన్ కేస్ నేను చెప్పింది తప్పు అని కేసు పెడితే ఇట్లాంటి 10 వీడియోలు చేస్తామండి. అదే. హ్మ్. అంటే మీరు అలాంటి పిలుపు ఇచ్చిన తర్వాత కూడా అంటే దీనికి పార్టిసిపేట్ చేయొద్దు, వెళ్ళొద్దని అని మీరు పిలిపిచ్చిన తర్వాత వాళ్ళెవరు కూడా పట్టించుకోలేదనుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది దానికి అటెండ్ అయ్యారని చెప్పేసి ఆహ్, పట్టించుకోరు. ఆ! పట్టించుకోరండి. ఎందుకు పట్టించుకుంటారు? ఇది మరీ బావుంది. పలానా చోట పార్టీ జరుగుతుంది. రండి రచ్చ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, మజా చేద్దాం మావా అంటే ఆడపిల్లలు ఎగురుకుంటూ వస్తారు. అదే అమ్మా ఎళ్ళొద్దమ్మా మీ మాన ప్రాణాలకు సేఫ్టీ ఉండదు అంటే గనక తొక్కలే బొక్క నేను పోతా అని చెప్పిపోతారు. ఏం చెప్పాల్సిన బాధ్యత మనదే అండి. చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఏంటి మీరు పోలేదా 35 చెప్పండి. ఈరోజు అంటే అమ్మాయిలు అలా ఉండారని చెప్పేసి అంటున్నారా మీరు ఈరోజు డెఫినెట్‌గా జనరేషన్ ఉన్నారు. డెఫినెట్‌గా ఉన్నారండి. డెఫినెట్‌గా ఉన్నారు. ఎందుకంటే నేనే అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాను. ఏమంటే పలానా చోట పార్టీ జరుగుతుంది. అమ్మాయిలు కమ్ లెట్స్ ఎంజాయ్ అని చెప్పేసి. కానీ నేను చేసే ఏ వీడియో కూడా ఊరి చివర్లల్లో, నది ఒడ్డుల్లోనో, సముద్ర తీరాలల్లోనో చేయలేదు. ఒక క్లోజ్డ్ కమ్యూనిటీకి సంబంధించినయి ఎవరన్నా ఫ్రెండ్స్ అడిగితే చేయమని చెప్పి సెలబ్రిటీస్‌ని అడుగుతూ ఉంటారు కదండీ జనరల్‌గా వీడియోలు చేయమని. అట్లా అది ఏంటి, ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని క్లోజ్డ్ కమ్యూనిటీ ఒక సిటీ మధ్యలోనే అంటే సిటీ మధ్యలో అంటే సేఫ్టీ ఉంటుంది కదా! మన సిటీ అవును. ఏదో అదే. జూబ్లీ హిల్స్‌లోనో, మాదాపూర్‌లోనో ఇట్లాంటి చోట ఉంటే ఏదైనా చేస్తాననమాట నేను. సో, నేను ఇంతకుముందు 31st నైట్ ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు లేడీస్ ఈవెంట్స్‌కి నేనెళ్ళా. కానీ క్లోజ్డ్ కమ్యూనిటీలో. ఇప్పుడు నా మేనేజర్‌ని అడిగితే ఎక్కడ జరుగుతుందంటే విచ్ ఈస్ ఎ క్లోజ్డ్ అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లా ఉంటాయి కదా! ఇట్లాంటి అవును. చోటకి వెళ్ళాను తప్ప ఇలాగా ఎక్కడో దూరంగా మనం రోడ్‌లో ప్రయాణం చేసి అట్లా కాదు. సో, అంతే ఇప్పుడు 'పుష్ప' దాంట్లో ఈ తొక్కిసలాటలో నలిగి చనిపోయిన ఒక మహిళ ఆమె ఏది ఊహించుకొని సినిమా చూద్దామని పోయింది పాపము. ఈ పార్టీలో ఏమన్నా అట్లాంటిదేమన్నా జరిగి ఎవరో ఒక అమ్మాయి మిస్ అయిపోతే పరిస్థితేంటి? ఓకే. ఎవడి తలరాతలు ఎవడు రాయలేడు కదండీ! అయినా ఏ మహిళ కూడా అమ్మ నువ్వు ఎళ్ళొద్దు అంటే నేను ఎళ్ళేదెడతా అని చెప్పి ఎళ్ళుద్ది. హ్మ్.
అండ్ సో ఇంకోటి ఇంట్లో పురుషులు కూడా కంట్రోల్ చేయలేరు వాళ్ళని. అదే అసలు ఎవరు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు మగాళ్ళు కూడా. సో ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే తాడిపత్రిని మీరు అగౌరవపరిచారు, తాడిపత్రి మహిళలను అగౌరవపరిచారు, వాళ్ళని ఇలా వెళ్ళొద్దని చెప్పడం, పిలుపునివ్వడం అనేది వాళ్ళని కించపరిచినట్టుగా అని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా. అంటే మీకు సరే అభ్యంతరం ఇప్పుడు చెప్తున్నాను, అభ్యంతరం అనేది ప్రధానంగా చెప్తున్నా సరే అని నేను చెప్తున్నానండి. తాడిపత్రి మహిళలందరూ అమ్మ రోజు పార్టీలకు వెళ్ళండి అమ్మా, రోజు అర్ధరాత్రి 1 గంట వరకు డీజేలు పెట్టుకోండి అమ్మా, ఎగరండి. తాడిపత్రి పురుషులందరూ చెప్తున్నా, మీ భార్యల్ని, మీ చెల్లెలని, మీ స్నేహితులని, మీ బంధువులని, మీ గర్ల్ ఫ్రెండ్స్ ని దయచేసి రోజు పార్టీలకు పంపించండి. రాత్రి 1 గంట వరకు డీజేలు పెట్టండి, ఎగిరిపించండి, హ్యాపీగా ఎంజాయ్ చేయించండి. ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఈజ్ లైఫ్. మహిళ అంటే డీజే, మహిళ అంటే పార్టీ, మహిళ అంటే స్వేచ్ఛ, మహిళ అంటే ఎగరాలి, ఆడాలి, దూకాలి, అర్ధరాత్రి వరకు డీజేలలో పొంగి పొరలిపోవాలి. తాడిపత్రి పురుషులందరికీ, మహిళలందరికీ చాలా పెద్ద నమస్కారం. రోజు ఎంజాయ్ చేసుకోండి, అదే స్వేచ్ఛ అని కోరుకోండి. మీ ఊరు వాళ్ళే గొప్ప మహిళలు, పక్క ఊరు వాళ్ళందరూ పతితులు. ఐ సో స్టేట్ మొత్తం